టెర్రస్ గార్డెన్లో దోసకాయలు బాగా వస్తున్నాయండి. ఓ దోసకాయ తీసుకొచ్చాను. పుల్లగానే ఉన్నాయి, బాగానే పుల్లగానే ఉన్నాయి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసాను అనమాట. దీన్ని చింతకాయ వేసి, ఇది మెంతికారం అండి, చింతకాయ వేసి దీంట్లో పచ్చడి చేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే ఇంగువ నూనెలో వేసేసి పొంగిచ్చి పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి ఇంగువ బాగా మంచి రుచి అనమాట. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి పోపు వేయించేసేయాలి. మెంతికారంలోనే కారం ఉంది కాబట్టి ఇంక ఎండుమిరపకాయలు వేయటం లేదండి. ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేయించిన కారం అనమాట. ఆ చింతకాయ ఆ మాత్రం తీసుకుంటే ఆ దోసకాయకి సరిపోతుందండి. పచ్చిమిరపకాయ తీసుకున్నాను అనమాట, కారం లేకుండా ఉంటుందని, కమ్మగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చింతకాయ, పచ్చిమిరపకాయ, ఇంగువ అన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేయాలి. ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మాత్రం విప్పట్లో పెట్టాలండి, వెనక్కి తిప్పాలి తప్ప గ్రైండర్ మనం ఆన్ చేసేయకూడదు అనమాట. ఆన్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది, బాగుండదు. దానికన్నా రోట్లో దింపుకుంటే ఇంకా ఈజీ. రోట్లో చేయనప్పుడు ఇట్లా మిక్సీలో చేసుకునేటప్పుడు విప్పట్లో పెడితే రోట్లో చేసుకున్న పచ్చడిలాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను. బెల్లం కూడా చాలా బాగుంటుందన్నమాట. బెల్లం వేసుకోండి, అంటే తినని వాళ్ళు ఏమైనా షుగర్ ఉన్న వాళ్ళు అయితే మానేయండి, కానీ బెల్లం వేసుకుంటేనే ఆ చింతకాయకి ఆ తీపికి సరిపోతుంది అనమాట. లేకపోతే మరీ వెర్రి పుల్లగా ఉంటుంది. చింతకాయ ఏంటంటే మామూలుగా అందులో ఉప్పు వేసి దంచి పెట్టింది కాబట్టి ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి. నేను కొంచెమే ఉప్పు వేసాను, ఎక్కువ పట్టలేదనమాట. బెల్లం కూడా వేసాను. చింతకాయ పచ్చడి ఎంత వేసానో అంత బెల్లం వేసాను. అప్పుడు ఏంటంటే పులుపు తీపి బాగా ఉండి భలే బాగుందండి. కొంచెం వెలగ పచ్చడిలాగా అనిపించింది. పూలు చూపిస్తున్నానండి. ఇవేంటంటే మా టెర్రస్ గార్డెన్లో వచ్చాయండి, బ్రహ్మకమలం పూలు అనమాట. 3 పూలు ఒకే రోజు పూసే, 3 కింద పూసాయండి. ఈసారి మొత్తం 12 పూలు వచ్చాయన్నమాట. ఈసారి 3 పూలు నేను వీడియో తీసుకోగలిగాను, మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. 3 పూలు ఒకేసారి పూసి, అందులో ఏంటంటే వర్షం పడుతుంది, భలే విచ్చుకున్నాయండి. రాత్రి 10:30కి అవి విచ్చుకుంటాయి, మళ్ళీ పొద్దున్న 3:30, 4 దగ్గర నుంచి ముడుచుకుపోతాయి అన్నమాట. కానీ పెద్దగా ముడుచుకోలేదు. నేను వెంకటేశ్వర స్వామికి, అమ్మవార్లకి తీసుకొచ్చి పెట్టారనమాట. ఎందుకంటే శంఖం పువ్వులు, మల్లెపూలు, విరజాజి పూలు అండి విపరీతంగా పోస్తున్నాయి. దానివల్ల ఏంటంటే బాగా దవనం మరువు ఉంది. అవి వేసేసి మాలలు కడుతున్నాను, కొంచెం తులసి మధ్యలోను, అలా భగవంతుడికి పెట్టచ్చు కదా, బాగుంటుంది అని. పూలైతే చాలా వర్షాల వల్ల అండి, అంటే ఎండ వచ్చినప్పుడు ఎండగానే ఉంటుంది, కానీ వర్షం వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఒక పూట వర్షం పడుతుంది కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను వారానికి 10 రోజులకి మాత్రం ఏదో ఎండ చూసుకున్నప్పుడు జాగ్రత్తగా ఇచ్చేస్తున్నాను. లేకపోతే చూడండి, బెంబకమ్మల పువ్వు అంత ముడుచుకోలేదు, అందుకనే మీకు చూపించగలుగుతున్నాను అనమాట.